మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. జగన్ తల్లికి వందనను ఎగతాళి చేశారని ఎంఎస్ రాజు మండిపడ్డారు. అన్నా క్యాంటీన్ రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విమర్శించారు. గత ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు అమ్మ ఒడికి ఇస్తే కూటమి ప్రభుత్వం 10,000 కోట్లతో తల్లికి వందనం ఇచ్చామని చెప్పారు. ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. ఈరోజు తల్లులు చెప్తా ఉన్నారు, మా ఇంట్లో ఇంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి, మా ఇంట్లో 6 మంది ఉంటే 6 మందికి డబ్బులు పడ్డాయని గర్వంగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. ఉదాహరణకి పేదవాడి కడుపు నింపడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి, మండల కేంద్రాలకి, నియోజకవర్గ కేంద్రాలకి పని కోసం వచ్చేటువంటి పేదలకి 5 రూపాయలకు భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రద్దు చేయడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నా క్యాంటీన్ని, అదేవిధంగా పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5